Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute where passion meet purpose. Today we are going to discuss about ఇది మనకి కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ న్యూస్ లో ఉన్న కరెంట్ అఫైర్స్ ఎన్వైరన్మెంట్ రిలవెంట్ గా ఓకేనా. సారీ, సో న్యూస్ లో ఉన్న కరెంట్ అఫైర్స్ ఇది మనకి ఎన్వైరన్మెంట్ రిలవెంట్ గా ఉన్న కరెంట్ అఫైర్స్. టైగర్ రిజర్వ్స్ మనకి 24-25 లో ఇప్పటి వరకు ఇది జనవరి వరకు ఉన్న న్యూస్ ను ఇది 1 year న్యూస్ కంప్లీట్ గా కవర్ అవుతుంది. సో ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025 కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఎస్పెషల్ గా ఇది. సో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆల్సో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సి హియర్ రాజాజీ టైగర్ రిజర్వ్ అనేది మనకి న్యూస్ లో ఉంది. సో వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్, location is the Rajaji Tiger Reserve is spread across 3 districts of ఉత్తరాఖండ్. అంటే ఉత్తరాఖండ్ లోని 3 డిస్ట్రిక్ట్ లో ఉంది. అది వచ్చేసి హరిద్వార్, డెహ్రాడూన్ అండ్ పౌరి గర్వాల్ ఈ 3 డిస్ట్రిక్ట్ లో ఇది స్ప్రెడ్ అయి ఉంది. నెక్స్ట్ జాగ్రఫికల్ సెట్టింగ్స్, ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ అలాంగ్ ద హిల్స్. ఇఫ్ యూ కమ్ టు ద హిల్స్ అండ్ ఫుట్ హిల్స్ ఆఫ్ ద షైవాలిక్ రేంజెస్, ఇట్ కమ్స్ అండర్ వేర్ హిల్స్ అండ్ ఫుట్ హిల్స్ ఆఫ్ ద షైవాలిక్ రేంజ్ కి ఇది దగ్గరలో ఉంది. ఓకేనా, వాటి ఫుట్ హిల్స్ కింద ఉందని చెప్తున్నారు. దెన్ ఇఫ్ కమ్ టు ద హిస్టరీ అండ్ ఎస్టాబ్లిష్మెంట్, సో ద క్రియేషన్ ఇన్ 1983, when it is created 1983 matlab established. So Rajaji Wildlife Sanctuary was merged with the, this is very important point, it is merged with the Motichur and Chilla వైల్డ్ లైఫ్ శాంచురీస్ టు ఫార్మ్ ద రాజాజీ నేషనల్ పార్క్. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఇది ఎప్పుడు 1983లో ఏర్పాటు చేశారు. ఎట్ ద సేమ్ టైం మనం ఇది తీసుకున్నప్పుడు ఇది రెండు కూడా మెర్జ్ చేశారని చెప్తారు. మోతిచూర్ అండ్ చిల్లా వైల్డ్ లైఫ్ శాంచురీస్ ని మెర్జ్ చేసి రాజాజీ నేషనల్ పార్క్ అనేది మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నేమ్ ఒరిజినల్, సో నేమ్ అనేది ఎలా వచ్చింది అంటే ఆఫ్టర్ మనం ఎవరు ఫ్రీడమ్ ఫైటర్, సో అవర్ ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్ నేమ్ అనేది తీసుకురావడం జరిగింది, రాజగోపాలాచారి. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ రాజాజీ. సో దట్స్ వై వి కాల్ ద రాజాజీ Tiger Reserves. Okay, next ecological zone. If come to the ecological zone, the park lies in the transition zone between the temperate western Himalayas and central Himalayas కి మధ్య మనం ఇది ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇఫ్ కమ్ టు ద ఫ్లోరా, సో డైవర్స్ వెజిటేషన్ అనేది మనం ఇక్కడ చూడొచ్చండి. అంటే ఫారెస్ట్ టైప్స్ అనేవి కూడా చూడొచ్చు. సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, డెసిడియస్ అండ్ మిక్స్డ్ బ్రాడ్ లెవెల్ ఏరియాస్ అనేవి చూడొచ్చు. ఇఫ్ కమ్ టు ద క్లాసిఫికేషన్, it classified as the Indus Ganga monsoon forest types. It's classified. సో ఏ టైప్ లోకి వస్తుంది అంటే ఇండస్ గంగా మాన్సూన్ ఫారెస్ట్ టైప్ కింద వస్తుంది. కామన్ ప్లాంట్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ జనరల్ గా ఏమేమి ఉన్నాయని జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇఫ్ కమ్ టు ద పనా అంటే ఎస్పెషల్లీ సిగ్నిఫికెంట్ పాపులేషన్ తీసుకుంటే టైగర్స్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉంటాయి అండ్ ఏషియన్ ఎలిఫెంట్ అనేది ఎక్కువగా ఉంటాయి. రిమెంబర్ దిస్. ఓకే, అండ్ అదర్ మామ్లాస్ తీసుకున్నట్టు డిఫరెంట్ గా ఉంటాయి. తర్వాత ఇక్కడ మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ తీసుకుంటే చూడండి, రత్నంబోర్ టైగర్ రిజర్వాస్, ఆర్టీఆర్ అంటాం. రతంబోర్ టైగర్ రిజర్వ్. మరి ఆర్టీఆర్ అంటే ఏంటి ఎక్కడ అనేది చూసుకుంటే చూడండి, ఇది మనకి ఈ లొకేషన్ అనేది కూడా చూసుకోవచ్చు. సో మరి ఇది లొకేషన్ తీసుకుంటే కమ్ టు ద జియోగ్రఫికల్ లొకేషన్, సారీ కమ్ టు ద జియోగ్రఫికల్ లొకేషన్ తీసుకుంటే ఇది ద జంక్షన్ ఆఫ్ ఆరావళి అండ్ వింధ్యా రేంజెస్, వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ జంక్షన్ ఆఫ్ ఆరావళి అండ్ వింధ్యా రేంజెస్ దగ్గరలో ఉండడము. అండ్ జస్ట్ 14 kilometers కి ఎక్కడంటే సవై మాధోపూర్ డిస్టిక్ ఈస్టర్న్ రాజస్థాన్ లో ఇది ఉన్నది అని చెప్తున్నారు. ఇఫ్ కమ్ టు ద సైజ్, ఇది 1411 square kilometers అనేది ఉంది. ఓకేనా, నదరండి ఎక్కువ. అండ్ ఇఫ్ కమ్ టు ద హిస్టారికల్ ఇంపార్టెన్స్ తీసుకున్నప్పుడు చూడండి, రాయల్ హంటింగ్ గ్రౌండ్ గా దీన్ని చెప్పడం జరుగుతుంది. అంటే అప్పుడు మహారాజాస్ ఆఫ్ జైపూర్ వాళ్ళందరూ కూడా ఇక్కడ హంటింగ్ చేయడం అనేది మనం చూడొచ్చు. తర్వాత రత్నంబోర్ ఫోర్ట్ తీసుకున్నప్పుడు ద రిజర్వ్ ఈజ్ ఏ హోమ్ టు ద 10th century ఆఫ్ రతంబోర్ ఫోర్ట్ అండ్ ఇట్ ఈస్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. వెరీ ఇంపార్టెంట్, యాడింగ్ అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లో ఈ రతంబోర్ ఫోర్ట్ ని యాడ్ చేయడం కూడా జరిగింది. ఇఫ్ కమ్ టు ద జియోగ్రఫికల్ ఫీచర్స్ అండ్ నేచురల్ ఫీచర్స్ తీసుకుంటే టెరైన్ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ ఏ జెంటిల్ స్లోప్ ఆఫ్ ద వింధ్యాస్. ఇది ఒక స్లోప్, మనకు తెలుసు వింధ్య పర్వతాలు ఎలా ఉంటాయి, మీ అందరికి ఐడియా ఉంది కదా. సో తర్వాత ఇఫ్ కమ్ టు ద రివర్ అయితే చంబల్ రివర్ అండి, చంబల్ రివర్ బౌండ్స్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఫాల్ట్ లైన్ తీసుకున్నప్పుడు గ్రేట్ బౌండరీ ఫాల్ట్, వేర్ ఇట్ ఈస్ వింధ్యా ప్లాట్యూ కి మనం దగ్గర చూడొచ్చును మీట్ అవుతూ. తర్వాత ఇఫ్ కమ్ టు ద లేక్స్, సెవరల్ లేక్స్ అని ఇక్కడ ఉన్నాయి, లైక్ పాదం తలాబ్, తర్వాత రాజ్బాగ్ తలాబ్ అండ్ మాలిక్ తలాబ్. సో ఇంపార్టెంట్. ఓకేనా.
నెక్స్ట్ వెజిటేషన్లోకి వస్తే డైడెసిడియస్ ఫారెస్ట్ అనేది మనం ఇక్కడ చూడొచ్చండి. తర్వాత ఫ్లోరా హైలైట్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఎలాంటివి ఉన్నాయంటే డోక్ ట్రీ అనేది మనం ఇక్కడ ఎక్కువ చూడొచ్చు. తర్వాత గ్రాస్ ల్యాండ్ అనేది కూడా మనం చూడొచ్చు. ఇఫ్ కమ్ టు ద ఫనా అని అంటే ఎస్పెషల్గా తీసుకుంటే మనము టైగర్ అనేది ఇక్కడ ప్రైమరీ ప్రిడేటర్గా చెప్పొచ్చు అండి. ఓకేనా. ఇంకా రిమైనింగ్ తీసుకుంటే బోర్, స్లోత్ బీర్ ఇవి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ సిమిలీపాల్ టైగర్ రిజర్వ్ తీసుకున్నప్పుడు మరి ఇది లొకేషన్ ఎక్కడ ఉంది అని అంటే ఇక్కడ చూడండి మయూర్బాగ్ డిస్టిక్ ఎక్కడండి నదరన్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ఒడిస్సా. ఓకే. అండ్ దీని యొక్క సైజ్ తీసుకుంటే 2750 స్క్వేర్ కిలోమీటర్స్. అండ్ ఇఫ్ కమ్ టు ద వాటర్ ఫాల్స్ లైక్ జోరండా అండ్ బరేహిని వాటర్ ఫాల్స్ అనేవి మనం చూసుకోవచ్చు. అండ్ ఇఫ్ కమ్ టు ద హిస్టారికల్ గా తీసుకున్నప్పుడు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి అండర్ ద ప్రాజెక్ట్ టైగర్ అనే ప్రాజెక్ట్ ఎప్పుడండి 1973లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. వైల్డ్ లైఫ్ సెంచరీ తీసుకున్నప్పుడు డిక్లేర్డ్ యాజ్ ఏ వైల్డ్ లైఫ్ సెంచరీ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఒరిస్సా ద్వారా డిక్లేర్ చేయడం జరిగింది. నేషనల్ పార్క్ స్టేటస్ తీసుకున్నప్పుడు 1980లో తీసుకుంటే 303 స్క్వేర్ కిలోమీటర్స్ ఇక్కడ మనము చూడొచ్చు. తర్వాత యునెస్కో బయోస్పియర్ రిజర్వ్స్ తీసుకున్నప్పుడు యునెస్కో లిస్ట్ ఆఫ్ బయో రిజర్వ్స్ ఇన్ మే 2009. యునెస్కో బయోస్పియర్ ఇయర్ తీసుకున్నప్పుడు ఇక్కడ 2009లో ఇది యునెస్కోలో యాడ్ చేయడం జరిగింది. తర్వాత ఎలిఫెంట్ రిజర్వ్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనము ద రిజర్వ్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద మయూర్బాన్ ఎలిఫెంట్ రిజర్వ్ లో ఇది ఒక పార్ట్ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత జాగ్రఫిక్ అండ్ టెరెన్ తీసుకున్నప్పుడు ప్లాట్యూ అండ్ హిల్స్ తీసుకుంటే ఇక్కడ మనము హైయెస్ట్ పీక్స్ అనేవి 2 పీక్స్ అనేవి చూడొచ్చు అండి. ఒకటి కైరిబిరు, ఓకేనా, కైరిబిరు అండ్ మేఘాషిని ఈ రెండు కూడా మనం ఇక్కడ హైయెస్ట్ పీక్స్ గా చూడొచ్చు. తర్వాత టెరైన్ ఏరియా తీసుకున్నప్పుడు హిల్లీ. వెజిటేషన్ తీసుకుంటే మనము ఇక్కడ చూడండి ఫారెస్ట్ డెసిడియస్ మోస్ట్ డెసిడియస్ ఫారెస్ట్ అండ్ సెమీ ఎవర్ గ్రీన్ ప్యాచెస్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు. ఫనా తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఎస్పెషల్ గా తీసుకుంటే టైగర్స్ అండ్ ఎలిఫెంట్స్ మనం ఎక్కువ చూడొచ్చు అండి. కల్చరల్ ఇంపార్టెన్స్ తీసుకుంటే ట్రైబల్ కమ్యూనిటీస్ అనేవి ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో మీరు మెయిన్గా చూసుకోవాల్సింది అది ఎక్కడ లొకేట్ అయి ఉంది. ఓకేనా. సో దాని జియోగ్రఫికల్ లొకేషన్, అక్కడ ఉన్న ఏమైనా వాటర్ ఫాల్స్ కానీ ఏమైనా ఉన్నాయా, వైల్డ్ లైఫ్ సెంచరీ ఉందా, యునెస్కో హెరిటేజ్ ప్రొటెక్షన్ ఏమైనా ఉందా, ఇలాంటివి చూసుకోవాలి. మెయిన్గా ఏమైనా స్పెషల్గా హిల్స్ కానీ ఏమైనా స్పెసిఫిక్గా ఉంటే వాటిని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కాటేజ్ టైగర్ రిజర్వ్ తీసుకున్నప్పుడు ఇది మనకి న్యూస్లో ఉంది. ఇది ఎక్కడ ఉంది అని అంటే హిమాలయాస్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయాస్ ఉత్తరాఖండ అండ్ ఇట్ కవరింగ్ ద 3 districts పౌరి, నైనితాల్ అండ్ అల్మోరా 3 districts ని కవర్ చేస్తుంది. అండ్ ఎస్టాబ్లిష్మెంట్ తీసుకున్నప్పుడు ఇఫ్ కమ్ టు ద ఎస్టాబ్లిష్మెంట్ ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా, రిమెంబర్ దిస్, ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా కాటేజ్ టైగర్ రిజర్వ్ ఒరిజినల్లీ నోన్ యాజ్ ఏ హైలే నేషనల్ పార్క్ అని ఫస్ట్ దాని ఒరిజినల్ నేమ్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్ ఇన్ 1936, అంటే అప్పటికి మనకి స్వాతంత్రం రాలేదు. అండ్ ఆఫ్టర్ ఫ్రీడమ్ దీనికి రీనేమ్ చేశారు 1957లో కాటేజ్ నేషనల్ పార్క్ అని దీన్ని రీనేమ్ చేయడం జరిగింది. నెక్స్ట్ టెరైన్ అండ్ జియోగ్రఫీ తీసుకున్నప్పుడు సెవరల్ వ్యాలీస్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు. లైక్ రామ్ గంగా, పాలన్ అండ్ సోనాది, ఇలా డిఫరెంట్ వ్యాలీస్ అనేవి మనం చూడొచ్చు. తర్వాత బాబర్ అండ్ షైవాలిక్ రీజియన్స్ అనేవి ఈ ఏరియాలో కూడా మనం చూడొచ్చు. ఎస్పెషల్లీ ఫ్లోరా ఫానా విషయంలోకి వస్తే ఇక్కడ ఇట్ ఈస్ ఏ మిక్స్డ్ ఫారెస్ట్. ఫ్లోరా తీసుకున్నప్పుడు మిక్స్డ్ ఫారెస్ట్ లైక్ గ్రాస్ ల్యాండ్ కానీ డామినెంట్ ట్రీస్ కానీ ఇక్కడ మనం ఉండడం చూడొచ్చు. తర్వాత ఫన్నా తీసుకున్నప్పుడు చారిస్మాటిక్ మామల్స్ అనేవి ఇక్కడ మనం ఏమంటే ఎస్పెషల్గా టైగర్స్ అండ్ ఎలిఫెంట్ పాపులేషన్ ఎక్కువగా చూడొచ్చు. రిమైనింగ్ తర్వాత డీర్, సాంబార్, హార్ట్ డీర్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. బర్డ్స్ లో తీసుకున్నప్పుడు కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీసీస్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు. ఫిషెస్ రేంజ్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఫిషెస్ కూడా సపోర్ట్ చేసే స్పీసీస్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు అండి. ఓకేనా. నెక్స్ట్ పిలిభిత్ టైగర్ రిజర్వ్స్. సో పిలిభిత్ టైగర్ రిజర్వ్స్ తీసుకున్నప్పుడు ఇది ఎక్కడ లొకేషన్ అని అంటే జియోగ్రఫికల్ లొకేషన్ తీసుకున్నప్పుడు ఎక్కడానండి ఇది మనకి లక్ష్మీపూర్ కెర్హి అండ్ బారాచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఎక్కడండి ఉత్తరప్రదేశ్ లో ఉంది. బార్డర్ రీజియన్ తీసుకుంటే లొకేటెడ్ ద ఇండియా నేపాల్ బార్డర్ రీజియన్ లో ఉంది. వెరీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఫుట్ హిల్స్ ఆఫ్ ద హిమాలయాస్. నెక్స్ట్ వాటర్ బాడీస్. ఎస్పెషల్గా వాటర్ బాడీస్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనము రివర్స్ లైక్ శారదా అండ్ చూకా, మాలా ఇలాంటి కొన్ని రివర్స్ చూడొచ్చు. తర్వాత సర్దా సాగర్ డ్యామ్ అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ గా మనం చూడొచ్చు అన్నట్టుగా. తర్వాత నెక్స్ట్ వెజిటేషన్ తీసుకుంటే ఇక్కడ మనకి ఫ్యూచర్స్ తీసుకుంటే నార్త్ ఇండియా మోస్ట్ మాయిస్ట్
డిసిడియస్ ఫారెస్ట్ అని చూడొచ్చు. క్లైమేట్ తీసుకుంటే డ్రై అండ్ హాట్. తర్వాత ఫ్లోరా హైలైట్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనము ఏ టైప్ ఆఫ్ ఉన్నది అనేది కూడా మనం చూసుకోవచ్చు అన్నట్టుగా. తర్వాత ఫనా తీసుకుంటే బెంగాల్ హాట్ డీర్ అండ్ తర్వాత అదర్ వైల్డ్ లైఫ్ సాంచురీస్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ కమ్ టు ద పలమో. ఇది వచ్చేసి మనకు మొన్ననే రీసెంట్ న్యూస్లో కూడా ఉంది. సో ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద చోటా నాగపూర్ ప్లాట్యూ. నేను ఐ థింక్ 2 days బిఫోర్ కరెంట్ అఫైర్స్లో చెప్పినట్టున్నాను. సో ఇది మనకి కరెంట్ అఫైర్స్లో వచ్చింది మొన్న రీసెంట్గా. చోటా నాగపూర్ ప్లాట్యూ జార్ఖండ్లో ఉందండి. అయితే ఇది వచ్చేసి ఏంటంటే ఈ పలామో టైగర్ రిజర్వ్స్ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద బెట్లా నేషనల్ పార్క్. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద బెట్లా, ఐ థింక్ నిన్ననే అనుకుంటా 23rd or 22nd, పార్ట్ ఆఫ్ ద బెట్లా నేషనల్ పార్క్. అండ్ హిస్టారికల్ ఇంపార్టెన్స్ తీసుకున్నప్పుడు ప్రాజెక్ట్ టైగర్లో ఫస్ట్ 9 దానిలో ఇది ఒకటి. సో ప్రాజెక్ట్ టైగర్ ఇనిషియేటివ్ దీనిది. ఫస్ట్ టైగర్ సెన్సస్ ఇక్కడ నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం జరిగింది. టైగర్ సెన్సస్ ఇన్ ద వరల్డ్ కండక్టెడ్ ఇన్ 1932 యూజింగ్ ద పగ్ మార్క్ కౌంట్. అదే పంజా అని చెప్పాను కదా మీకు, అంటే సింహం యొక్క పంజా గుర్తుల్ని బట్టి అది క్యాలిక్యులేట్ చేశారు. తర్వాత వాటర్ బాడీస్ తీసుకున్నప్పుడు నార్త్ కోయల్, ఔరంగాబాద్ అండ్ బూహా ఇక్కడ మనం చూడొచ్చు. తర్వాత జాగ్రఫికల్గా తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి రాక్స్, గ్రానైట్, లైమ్ స్టోన్ డిపాజిట్స్ అనేది ఉన్నవి. తర్వాత మినరల్స్ తీసుకుంటే బాక్సైట్ అండ్ కోల్. తర్వాత వెజిటేషన్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి డామినేటెడ్ నదరన్ ట్రాపికల్ డ్రై డిసిడియస్ అండ్ సాల్ట్ ఫారెస్ట్ అనేది చూడొచ్చు. తర్వాత ఫ్లోరా తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. తర్వాత ఫనా ఎస్పెషల్గా తీసుకుంటే టైగర్స్, ఎలిఫెంట్స్, లిపోర్డ్స్, తర్వాత డైవర్స్ వైల్డ్ లైఫ్ సాంచురీస్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ అన్నమలై టైగర్ రిజర్వ్స్. అన్నమలై టైగర్ రిజర్వ్ తీసుకున్నప్పుడు మరి ఇది ఎక్కడ ఉంది అనండి, మనకు అన్నమలై అనగానే అందరికీ తమిళనాడు గుర్తు చేస్తుంది కాబట్టి సో తమిళనాడు. సదరన్ వెస్ట్ ఘాట్స్ తీసుకుంటే ఇట్స్ సిచ్యుయేటెడ్ ఇన్ ద పలక్కా గ్యాప్ ఇన్ సదరన్ వెస్ట్ ఘాట్స్. అండ్ సరౌండింగ్ రిజర్వ్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనము సరౌండెడ్ బై ద పారంబికులం టైగర్ రిజర్వ్స్ టు ద ఈస్ట్ అండ్ చిన్నార్ వైల్డ్ లైఫ్ సెంచరీ అండ్ ఎరికులం నేషనల్ పార్క్ అనేవి ఆన్ ద సౌత్ వెస్టర్న్ పార్ట్. వెరీ ఇంపార్టెంట్. దీని సరౌండింగ్స్ ఏమున్నాయి అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ వెజిటేషన్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అండ్ సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అండ్ మోస్ట్ డిసిడియస్, డ్రై డిసిడియస్ అంటే ఆల్ టైప్ ఇక్కడ మనం చూడొచ్చు. తర్వాత యూనిక్ హ్యాబిటేషన్ తీసుకున్నప్పుడు ఇక్కడ మోంటేజ్ గ్రాస్ ల్యాండ్ అండ్ సవన్నా అండ్ మార్ష్ గ్రాస్ ల్యాండ్స్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత ఫ్లోరా తీసుకుంటే ఇక్కడ టైగర్ రిజర్వ్స్ తీసుకుంటే ఇట్ హోమ్ టు అరౌండ్ 2500 స్పీసియస్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు అండి. అండ్ ఫనా తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ద రిజర్వ్స్ హోమ్ టు ద టైగర్స్ అని కూడా అనడం జరుగుతుంది. అండ్ ఎషాటిక్ ఎలిఫెంట్స్ కానీ సాంబారు, స్పాటెడ్ డీస్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. బయోడైవర్సిటీ కూడా డిఫరెంట్ టైప్స్ అనేది ఇంక్లూడ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ చూడండి ఎన్ఎన్ఆర్టీ అంటే ఏంటిది, నావిగన్ అండ్ నజ్రా టైగర్ రిజర్వ్స్ అనేది ఇక్కడ మనకి ఉంది. మరి ఏంటి ఎన్ఎన్ఆర్టీ ఎక్కడ ఉంది అని అంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద మహారాష్ట్ర అండి. ఇది మహారాష్ట్రలో ఉంది. సెంట్రల్ ఇండియన్ టైగర్ ల్యాండ్స్కేప్ అని ఇక్కడ అంటారు. ఇట్ ఈస్ ఎందుకంటే ఇది మహారాష్ట్ర అనేది మనకి సెంట్రల్ పాయింట్ లో వస్తుంది కదా. అండ్ హార్ట్ ఆఫ్ ద సెంట్రల్ ఇండియన్ టైగర్ ల్యాండ్స్కేప్ అని కూడా అనడం జరుగుతుంది. ఓకేనా. అండ్ దీని ఫార్మేషన్ తీసుకుంటే 2013లో ఇది మేకింగ్ ద 5th టైగర్ రిజర్వ్స్ మహారాష్ట్రలో ఏర్పాటు చేయడం జరిగింది. కాంపోనెంట్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ నేషనల్ పార్కు, నేషనల్ వైల్డ్ లైఫ్ సాంచురీ, తర్వాత న్యూ నగ్జీరా వైల్డ్ లైఫ్ సాంచురీ అండ్ కోకా వైల్డ్ లైఫ్ సాంచురీ అనేవి ఇక్కడ మనం చూసుకోవచ్చు అండి. లింకేజెస్ కూడా ఏ విధంగా ఉన్నాయి. తర్వాత టోపోగ్రఫీ తీసుకుంటే ఇక్కడ ఏ విధంగా ఉంది, హైయెస్ట్ పీక్ అని మనం జస్ట్ ఒకసారి ఇదంతా ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ చూసుకోండి. తర్వాత వెజిటేషన్ తీసుకుంటే ఇది ఇంపార్టెంట్. సదరన్ ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్ అనేది మనం ఇక్కడ ఎక్కువగా చూడొచ్చు. తర్వాత ఫ్లోరా తీసుకున్నప్పుడు ప్లాంట్ డైవర్సిటీ అనేది 364 ప్లాంట్ స్పీసీస్ అనేది ఉన్నాయంట. తర్వాత ఫ్లోరా తీసుకున్నప్పుడు ఇట్స్ సపోర్టెడ్ డిఫరెంట్. తర్వాత ఫనా తీసుకున్నప్పుడు ఎస్పెషల్గా టైగర్స్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఇంకా రిమైనింగ్ కూడా ఉంటాయి, బట్ మనం ఎస్పెషల్గా టైగర్ రిజర్వ్ గురించి చూసుకుంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ మానస్ నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్స్ తీసుకున్నప్పుడు మానస్ నేషనల్ పార్క్ తీసుకుంటే ఇది ఎక్కడ ఉంది అనండి, హిమాలయాస్ ఇన్ అస్సాం. తర్వాత ఇంటర్నేషనల్ లింక్ తీసుకున్నప్పుడు కాటేజెస్ విత్ రోయల్ మానస్ నేషనల్ పార్క్ మనం ఇందాక చూసుకున్నాం కదా. నెక్స్ట్ మరి డిజిగ్నేషన్ తీసుకుంటే వరల్డ్ హెరిటేజ్ సైట్. దిస్ పార్క్ హ్యాస్ ఎ యూనిక్ డిస్టింక్షన్ ఆఫ్ ద నేషనల్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేది ఉంది. టైగర్ రిజర్వ్స్, ఎలిఫెంట్ రిజర్వ్స్ అండ్ బయోస్పియర్ రిజర్వ్స్ అండ్ ఇంపార్టెంట్ ఏరియా అనేది ఉంది. సో అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ గా తీసుకోవచ్చు. తర్వాత పార్ట్ ఆఫ్ ద టైగర్ రిజర్వ్ నెట్వర్క్ అనేది కూడా మనం ఇందులోనే చూడొచ్చు. ఫస్ట్ రిజర్వ్స్, ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఫస్ట్ రిజర్వ్స్ ఇంక్లూడింగ్ ద టైగర్ రిజర్వ్స్
నెట్వర్క్ అండర్ ద ప్రాజెక్ట్ టైగర్ 1973లో ఇది కూడా ఒక పార్ట్గా మనం చూసుకోవచ్చండి. ఒరిజినల్ నేమ్ తీసుకున్నప్పుడు తర్వాత ఆరిజిన్ ఆఫ్ నేమ్ మానస్ రివర్. ద పార్క్ నేమ్ కమ్స్ ఫ్రమ్ ద మానస్ రివర్. ఎక్కడ నుంచి అండి? మానస్ రివర్ నుంచి తీసుకోవడం జరిగింది. వెజిటేషన్ తీసుకున్నప్పుడు ఏమున్నాయి? ఫ్లోరా ఫానా చూసుకుంటే సరిపోతుంది. సో ఇంకా చాలా ఉన్నాయండి. 15 పేజెస్ కంప్లీట్ చేసాము, ఇంకా ఉన్నాయి. సో రిమైనింగ్ నేను నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేశాను. జస్ట్ ఇక్కడ మనం ఎప్పుడైనా టైగర్ రిజర్వ్ చూసుకున్నప్పుడు మీరు టైం వేస్ట్ చేసుకోకుండా అది ఎక్కడ ఉంది, లొకేషన్ ఏంటి, అది మెయిన్ ఎస్పెషల్గా ఎందుకు అనే దాని పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి అంతే. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ పీడిఎఫ్ అయితే నేను పెడతాను మీకు మన గ్రూప్లో, మీరు చూసుకోవచ్చు. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇట్ విల్ బీ యూస్ఫుల్.